నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు క్యాంప్ను ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఫీనిక్స్ ఫౌండేషన్, హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్, డైరెక్టర్ అవినాష్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంప్లో విజన్ చెకప్, క్యాట్రాక్ట్, రెటీనా పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారని, ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష అవసరమని కమిషనర్ సూచించారు. ఈ శిబిరాన్ని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లోని పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. దాదాపు 450 మంది ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఐపీఎస్ సాయి కిరణ్, అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అడ్మిన్ ఏసీపీ ముస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, సతీష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, శంకర్, హైదరాబాద్ కంటి ఆసుపత్రి వైద్యులు, వారి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వండి. వీళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ యొక్క ఏవైతే మనకి టెస్టింగ్ కానివ్వండి, డిఫరెంట్ వాళ్ళ సజెషన్స్ కూడా ఫాలో అవుతాయి. సో దట్ మన కళ్ళు మనం కాపాడుకుందాం. అట్లానే గ్లాసెస్ కానీ మిగతా వాటి కూడా ఇస్తూ అంటున్నారు. ఇవి గ్లాసెస్ ఎందుకు షోప్ కోసం వచ్చిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి కూడా గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది షోప్ కోసం కాదు, గ్లాస్ మన కళ్ళు మనం కాపాడుకోవాలి. బయట హానికరమైన యూవీ రేస్ ఉంటాయి, డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బయట. తర్వాత డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. మనం బైక్లో తిరుగుతూ ఉంటాం, కార్లో తిరుగుతూ ఉంటాం. అటువంటి టైంలో మన కళ్ళు పాడవకుండా ఉండడానికి గ్లాసెస్ కానివ్వండి, ఐ డ్రాప్ కానివ్వండి. మనకి అలవాటు ఉంటుంది పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటాం. ఉంటుందా లేదా పోలీసు వాళ్ళకి? అట్లీస్ట్ ఆఫీసర్ దగ్గర ఉండాల్సిన ఫోన్ పక్కనే పెట్టుకుంటాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది. ఎప్పుడు రాత్రి ఏ కాల్ వస్తుందో అని. కాల్ ఎత్తలేదు అనుకోండి, నేనే చెప్తాను, ఎందుకు నా కాల్ ఎత్తలేదు, 900 వచ్చింది ఎందుకు వెళ్ళలేదు నేనే అంటాను. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం. ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా అంటే నిద్రపోయే ముందు కనీసం ఒక గంట దాకా 1 గంట నుంచి ఫోన్ పడకూడదు. కానీ మనకి వృత్తిరీత్యా అది పాసిబుల్ కాదు. సో అందుకోసం ఈ ఫోన్ గురించి కూడా మనకి ఎట్లాగో మనకి ఐ బ్రైట్నెస్ అవన్నీ వస్తాయి. వాటి గురించి కూడా మనకు చెప్తారు. అది కావాల్సిన డ్రాప్ అని అది కూడా ఇస్తారు. సో అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి. ఫుట్బాల్లో మాకేమి కాదు, మాకేమవుతుంది, మేము బాగా మంచి ఫుడ్ తింటాం అనుకోకండి. మన ఆరోగ్యం గురించి మనం ఫాలో చేసుకుంటాం. ఈ యొక్క వండర్ఫుల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి అవినాష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేశామని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. దాని గురించి డిస్కషన్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనే దాంట్లో డిస్కషన్ అయింది. దెన్ మనకి సెలవులు కూడా చూసుకోవాలా. మన పోలీసు ఉద్యోగంలో నిరంతరం ఏదో బందోబస్తు వస్తుంది. ఫస్ట్ మన ఎలక్షన్లు అంటాం, తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ రైతు సదస్సు అంటాం, తర్వాత ఇప్పుడు వడ్లు కలెక్షన్, ప్యాడీ కలెక్షన్ ఉంటుంది, మన ఎర్రజొన్న కలెక్షన్ ఉంటుంది, తర్వాత టర్మరిక్ బోర్డులో ఉంటుంది. దేనికి ఏమైనా రెస్పాండ్ అవ్వాల్సింది. మిగతా డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మనం అక్కడ ఉండి రెస్పాండ్ అవ్వాల్సింది. ఇప్పటికీ కూడా మనకి ఏదో శాండ్ కానీ ఏదో ఎక్స్పెక్ట్ వస్తూ ఉంది. వాళ్ళ కూడా డీట్ ఎగ్జామ్ వచ్చింది. ఇంకా అట్లా కాదు, మనం డిలే చేస్తుంటే డిలే అవుతానే ఉంటుంది అని ఉద్దేశంతో ఇవాళ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. క్యాటరాక్ట్లో ఓకే, మనకి బేసిక్ సర్జరీస్ అని ఆరోగ్య పద్ధతిలో కవర్ అవుతున్నాయి. ఇన్ కేసు ఎవరైనా కవర్ కాకపోతే కూడా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసిన అవినాశికి దాని మా వాళ్ళు కూడా మీతో ఎవరైనా ఆరోగ్య పద్ధతి, మన పేరెంట్స్ వరకు మనకి ఆరోగ్య పద్ధతిగా ఉంటుంది. కానీ మనం ఇంట్లో అంటే మనము మన భార్య పిల్లలు, మన కుటుంబాలు కాకుండా మన మిగతా వాళ్ళు కూడా చూసుకుంటాం. పోలీసు అంటేనే కుటుంబ పెద్దలు బాగా చూసుకుంటాం అన్నాడు ఆలోచన కాదు. అటువంటి వాళ్ళని కూడా ఉంటే ఈ సన్యాసి ముందుకు వచ్చాడు. వాళ్ళకి కూడా మనకి బేసిక్ ఇన్కమ్ రేట్స్ దాంతోపాటు వీళ్ళు వచ్చి ప్రెసిడెంట్ ఈ ట్రాఫిక్ వల్ల అయితే కంటిన్యూస్లీ పొల్యూషన్లో ఉంటారు. మన తర్వాత మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల అండ్ టీవీ కూడా ఓకే. ఇంతకుముందు టీవీ ఎక్కడో దూరాన్ని చూసేవాళ్ళకి మొబైల్ ఫోన్ దగ్గర చూస్తాం. దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న ఆప్షన్ ఏంటంటే మనకు ఇంతకుముందు మన ఆర్ఐ గారు అన్నట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాలు నయనం కళ్ళు చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఉద్దేశించి ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మన నిజామాబాద్ చాలా ఆఫ్టర్ న్యూ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యింది, న్యూ మండల్ క్రియేట్ అయింది, తర్వాత మనకి ఫోర్స్ పెరిగింది, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా
ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్, వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. బట్ మన సో దానికోసం అతన్ని అప్రోచ్ అయితే తను కూడా సార్ చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి సార్ ఇప్పుడు ఐ క్యాంప్ ఒకటి పెడతాము. వాళ్ళ తాతగారి 100th యానివర్సరీ అంటే మన పెద్దల యొక్క మంచిని ముందుకు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం, దానికోసం నిజంగా ఆయన రియల్లీ అప్రిషియేట్ అవినాష్ వాళ్ళ తాతగారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.